జస్ట్ లో మిస్రా వదలట్లేదురా. అది ఎలా చేసిందంటే అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, నువ్వేమో ఒకడే కూర్చున్నావు కుర్చీలో. ఆ పిల్ల హోటల్ అడ్రస్ కూడా అడిగింది, తొప్ప అడ్రస్ చెప్పేశాను. ఇదేంట్రా బాబు వదలట్లేదు. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా. అదే ఫస్ట్ టైం ఒక లాంగ్ డ్రైవ్, బాగా లాంగ్ డ్రైవ్ కార్ మీద. ఆ మనిషి ఫస్ట్ టైం మాట 30 కిలోమీటర్లు 30 నిమిషాల ముందు చెప్పారు, ఇప్పుడు 30 కిలోమీటర్లు ఎక్కడికి వెళ్తున్నావు ఆగేద్దాం. నిన్న అసలు ఎవడైనా ఇవే అంటాడా అసలు? అడిగాడికి డ్రమ్ములో ఇంకేంటి ఈ డ్రమ్ములు కూడా దన్నాను. ఏదో డైలీ ఇటు సర్వీస్ చేసినట్టు ఈ రోడ్ లో కలిసి వస్తుంది. ఆ మనిషి వెంటనే కాటం రాయిలాగా గంట సేపు కోసం మనం కవర్ చేసేస్తాం. లోకేష్ దారిలో కవర్ చేసేస్తాడు అంట. గోవా మేము యూట్యూబ్ లో చూస్తానులే మీ ఎంజాయ్మెంట్ అంతా. ఇప్పుడే గోవా రీచ్ అయ్యాం. గోవాలో అడిగేటిన నెక్స్ట్ సెకండ్ దెబ్బేస్తారు పోలీసులు. ఇప్పుడే హోటల్కి రీచ్ అయ్యాం. మా బ్రో ఫుల్గా రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు అప్పుడే. నీరసం వస్తుందబ్బా, కార్ జర్నీ చేయకూడదు మనం. గోవా అంటే ఫ్లైట్ కానీ చెప్పు ఏదో వచ్చేది తప్ప కార్ జర్నీ చేయి. సభా ఇప్పుడే ప్రాణం పోయి ప్రాణం వచ్చినట్టుంది డోరేమాన్. రూమ్ చెక్ ఇన్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ లోపు రూమ్ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ లో మా ఫ్రెండ్స్ స్నోకర్ ఆడుతున్నారు. సింహం ఫ్రమ్ కమ్మ వచ్చేసింది సార్. దొరికేసారా? అది అలా లేదు ప్రో ప్లేయర్ ప్లేట్ పించో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేలోగా నా బాల్స్ నేను కొట్టే వెళ్తా. సారా నా బాల్ కొడతానా వీడియో తీరా. అరే అరే సిగ్గుండాలరా చిచ్చి చిచ్చి. పైకి వేసి అని అనుకో. 3 సార్లు గొర్రె అది. అండ్ నౌ ద ప్రో ప్లేయర్ వాసు. ఇగో దా ఫేస్ చూపించు ఒకసారి రానా. ది ప్రో ప్లేయర్ అంటే ఆడతాం గానీ ఎప్పుడు ఫోన్ లోనే, లైవ్ లో ఆడితే ఇదే ఫస్ట్. గానీ వెళ్ళేలాగా బాల్స్ అన్ని చేత్తో గంటేసి వెళ్తా. రూమ్ కి వచ్చామో లేదో కుకింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రిపరేషన్స్. ఇంకా నైట్ టిటో స్ట్రీట్ కి బాగా బీచ్ కి వెళ్ళి అసలు అది ఎలా ఉంటుందో చూస్తాను. ఫ్రెషప్ అయి వచ్చేలోపు మా వాళ్ళు కుకింగ్ స్టార్ట్ చేశారు. మొత్తం పెద్ద యుద్ధమే చేశారు కుకింగ్ తోటి. సాయి బ్రో నీకు కుకింగ్ ఎలా వచ్చు బ్రో? ఎప్పటి నుంచి వచ్చు? నేను ఫస్ట్ లో చెరువులు చేసేవాడిని. ఓకే ఓకే. ఆ చెరువుల మీద ఉండేవాడిని కదా, పొద్దున్నే వెళ్ళిపోయినప్పుడు అన్ని బడిలో పోయి చేస్తున్నాం. సో వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇంకేమన్నా ఉందా బ్రో? చికెన్ ఇంకా మ్యారినేట్ ఏమైనా చేయాలా? చెయ్యాలి. ఓకే ఇప్పుడు మొదలెట్టా. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. ఇది అయ్య బాబు ఏంటిది? ఇది అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ కర్రీలో వేయడానికి అని చెప్పేసి ఈ రిజల్యూట్ బ్లూ వాడ్కా తీసుకొచ్చారు. రూమ్ బాగుందా లోకేష్? ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. సాయిబ్రోని చూసుకున్న అమ్మాయి లక్కీ. ఈ ఐటమ్స్ అన్నిటికి కర్త కర్మ క్రియ. హీఈస్ ద మ్యాన్ బిహైండ్ దిస్ ఆల్ ఐటమ్స్. This is my bro. He is helping
ఈయన హెల్ప్ చేయడం వల్ల ఇదంతా సాధ్యమైంది. ఈడు ఉన్నాడే, నేనే ఎక్కువ చేసా. తిన్నాం. టేస్ట్ చూపే తినడం తప్ప ఏం లేదు. ఎంతవరకు ఉడకాలో అవన్నీ నేను తిని నేను చెప్తే అప్పుడు వీళ్ళకి ఫైనలైజేషన్ అయింది. ఎంతవరకు ఉడకాలి చెప్పు. మనం తినేంత వరకు ఇది తీయలేను. పిచ్చకృష్ణ బ్రో, ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చి బాగా బీచ్కి వెళ్తున్నాం. కాదు, ఇంకా ఎవరో మోసం చేయడం స్టార్ట్ చేయలేదు ఏంటి అనుకున్నాను. అడుగు బయటం లేదా, భయ్యా 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 లడికి చాయే అంటున్నారు. ఓన్లీ లెక్కర్ అండ్ బీచ్ని బేస్ చేసుకుని డెవలప్ అయిన ఊరు, నాకైతే అలానే అనిపించింది. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. జెమిని టీవీ డాన్స్ బేబీ డాన్స్ లో నా సాంగ్ కి నాలాగే చేస్తున్నాడమ్మా. జస్ట్ లో మిస్రా వదలట్లేదురా. అది ఎలా చేసిందంటే అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, నువ్వేమో ఒకడే కూర్చున్నావు కుర్చీలో, ఎవరో ఇన్నోసెంట్ దొరికేసడం ఉంది. ఇక్కడ మాటలు మాట్లాడుతున్నావు. गोवा से हाँ टूरिस्ट हो? टूरिस्ट हो, यहाँ पे आया है घूमने के लिए आए? हाँ भैया. ओके. ओ सेकंड टाइम गोवा आ रहे हैं? अच्छा. Friends. ओके फ्रेंड. हाँ ओके ओके. ఇదేంట్రా బాబు వదలట్లేదు. Second time Goa, your friends. గ్రామర్ అనేది ఒకటి ఉంటుంది, దాని హ్యామర్ తో చంపేసేలా ఉన్నారు వీళ్ళు. You. Lokesh, yeah. ఈడు ఇరికించేస్తాడు లోకేష్ గారు మనల్ని. ఓకే భయ్ రా బే. అమ్మాయి కూడా దొరికేసాను రా, జస్ట్ మిస్. జస్ట్ మిస్ కాదు, జస్ట్ మిస్. నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్తావేంట్రా, నేను చెప్పింది అదే కదా. ఇదంతా ఓకే. ఆ లోకేష్ గడు నన్ను ఇరికించేయడానికి రెడీగా ఉన్నాడు. మేము కాపాడడానికి రెడీగా ఉన్నాం. దారిలో ప్రతి ఒక్కరితోటి తెలుగు 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 అంటున్నాడు. తెలుగు పైపులకు ఉన్న డిమాండ్ అది వేరు. మరి కింద ఆఖరికి ఢిల్లీ ఉన్న కూడా తెలుగు 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 అంటున్నాడు. ఆడు భయ్యా హం భయ్యా అంటున్నాడు. ఆడి వదలలేదు, ఈడ వదలలేదు. ఎప్పుడు గోవా స్కామ్స్ గురించి వినడమే కానీ వాటిని లైవ్లో మనం ఎప్పుడు ఫేస్ చేస్తామని అనుకోలేదు, కానీ ఇప్పుడు నేను ఫేస్ చేశాను. బీచ్ షాక్స్ దగ్గరికి వెళ్ళాం, బాగా బీచ్లో ఒక అమ్మాయి వచ్చింది. అందరూ యాక్టివ్గా ఉన్నారు, నేను ఒక్కడనే మొబ్బమో వేసుకుని అలాగా బుద్ధ విగ్రహంలో కూర్చున్నాను. సో నేను ఆనేసాను. ఇంకా ఆవిడ ఏం చేసిందంటే వచ్చి దగ్గరికి వచ్చి నూరా 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 డ్యాన్స్ చేయి అంటుంది. నేనేమో ZB1 బ్రో 1 lakh. నేను డ్యాన్స్ చేయలేను, నా వల్ల అవదని చెప్తున్నా. ఆ పిల్ల వింటలేదు. నువ్వు చెయ్యి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తుంది. తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమో అదంతా చూసి అని చెప్పేసి ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నారు.
నాకు ఏం అర్థం కావట్లేదు. మీరు ఏం చేస్తారు ఏంటి అడిగింది, ఓకే ఆల్ గుడ్. తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందో చెప్పింది. ఆ అమ్మాయి గోవా క్యాసినోలో వర్క్ చేస్తుందంట. వెంటనే నాకు యూట్యూబ్ స్కామ్లన్నీ కళ్ళ ముందు ప్లేలిస్ట్ రూపంలో ఒకటి ప్లే అయ్యాయి. ఈలోపు మా ఫ్రెండ్స్ ఏమి ఎక్కువ మ్యాచ్ చేసుకుంటున్నారు. నాకు ఇంకా దాంట్లో ఒకడు ఇదిగో ఈయన పిలిచి రే మీరు అనుకునేది కాదురా, ఇది పెద్ద స్కామ్ రా అంటుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ సౌండ్లో. తర్వాత చెప్పాను, తర్వాత రియలైజ్ అవ్వం మేము కూడా ఆ, ప్లాస్టిక్ ఎఫెక్ట్. తర్వాత చెప్తున్నాను వీళ్ళకి, అరే ఆ పిల్ల క్యాసినోలో వర్క్ చేస్తుందంటారా అని. కానీ వీడు స్పేస్లు మారిపోయినాయి. ఒకటి అమ్మ అన్న స్కామ్ అన్నా అంటాడు. అసలు అక్కడి నుంచి పంపించదే సేపు. గ్లోకి మేము ఒక పక్కన నమ్మేసాం, బట్ ప్రొఫెషన్ తెలిసిన తర్వాత మాకు తెలిసింది అది వెనకాల ఎంత బిస్కెట్ ఉందని. బాబోయ్ పంపించదే, నువ్వుండు అంటుంది. అక్కడ మొత్తం అరౌండ్ ఉంటారు ఒక 10 to 12 ఉంటారు తెలుగు పీపుల్స్. అందరికీ అర్థమైంది. వాళ్ళందరూ బ్రో నువ్వు అర్జెంట్గా అక్కడికి వచ్చేయి, నువ్వు ఇరుక్కుపోతావు, వచ్చే అంటున్నారు. నేను అయ్యి బాబోయ్, ఇప్పుడు గోవా స్కామ్స్ అని అనడమే కానీ అది నేను లైవ్లో ఇలా ఫేస్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. మామూలుగా పానీపూరి తిన్నాం, అసలు 150 అయిందో లేదో కూడా మనకు తెలియదు విషయం. అయితే ఆడైతే 150 అని నాకు ఫస్ట్ చెప్పినట్టు గుర్తు. ఓకే అందరూ వెళ్ళిపోయారు. ఆడంటాడు 250 కొట్టమంటాడు. నేను అంటాను ఐ డోంట్ డూ 250 తెలుగులో చెప్పరా, ఇంగ్లీష్ కావాలి మనకు కూడా. ఐ డోంట్ డూ 250 రూపీస్, ఐ వాంట్ టు పే ఓన్లీ 150 రూపీస్ అని చెప్పాను. యా అంటాడు. లేదు ఆడి భాషలో చెప్పాడు అంత మించి రూపాయి కొట్టనా అన్న. అని అంటాడు 250 కొట్టమంటాడు. ఇదిగో 150 కొట్టాను. ఓకే నేను ఒకటే అన్నా, నేను 150 కొడతాను, నీ ఇష్టం. అసలు ఇది కూడా ఎక్కువే కొడుతున్నాను కానీ నాకు తెలీదు ఎంత అయిందో. ఓకే కానీ 150 అయితే కొడుతున్నా అని చెప్పని 150 కొట్టాను. అంత మోడల్. దీనికి గోవా అని పేరు కాకుండా స్కామ్ అని పేరు పెట్టుకోవాల్సింది. ఈ అమ్మ ఫుడ్లో స్కాము ఏమంటారు, 150 కూడా అవ్వదు. అదే వాటర్ యాక్టివిటీస్లో స్కామ్. బియ్యం బస్తాలో కూడా స్కామ్ అని. దావత్ బియ్యం ప్యాకెట్ లో బాస్మతి అని చెప్పి నార్మల్ బియ్యం ఇస్తాడు. అవునా? పొద్దున్న మీరు చూడలేదంటే. బ్లింకిట్లో స్కాము, ఈ ఫాస్ట్ ఫుడ్స్లో స్కాము. ఇక్కడ స్కామ్ కానీ ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఊరే మామూలుగా మీరు ఇంత దారుణంగా స్కామ్లు చేసుకుంటూ వెళ్ళిపోతే టూరిస్టులు తగ్గిపోమంటే తగ్గిపోరంట్రా, నాకు అర్థం కదా. గోవాలో తెలుగు ఫాంట్ ఇప్పుడే కనిపించింది, రాయల్ తెలుగు రుచులు. ఇదేనా తెలుగులో లేకపోతే స్కాము. ఓకే గైస్, ఈ వీడియో ఎక్కడితో ఎండ్. ఇంకా మేము తిరిగి హోటల్కి వెళ్ళిపోతున్నాం. ఆ పిల్ల హోటల్ అడ్రస్ కూడా అడిగింది, తప్పు అడ్రస్ చెప్పేశాను. యాక్చువల్గా తప్పు అడ్రస్ ఏం కాదు, రేపు మేము ఉండబోయే హోటల్ అడ్రస్ ఈరోజు చెప్పేశాను. అంటే ఈ రోజు కష్టం రేపు పొద్దున్న అయితే ఓకే అని చెప్పి దాని అర్థం. మా గురుగారు హాస్టల్ వాటిని చేసాడు మాకు యాక్చువల్గా నాకు ఏ అడ్రస్ చెప్పాలో కూడా అర్థం కాలేదు, అందుకని చెప్పేసి ఆ అడ్రస్ చెప్పేశాను. ఓకే గైస్, ఇంకా ఈ వీడియో ఎక్కడితో అండ్ మేము ఇంకా హోటల్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గోవా వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, అండ్ తర్వాత కర్ణాటక వీడియోస్, అండ్ తర్వాత ఇంకా వేరే వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి, అండ్ ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.